స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మెరిసింది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడుల్ని ఆకర్షించడంలో విజయం సాధించడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు మురిసిపోయారు. ఈ 3 రోజుల సదస్సు తర్వాత లండన్కు విచ్చేసిన తెలంగాణ ప్రతినిధుల బృందానికి లండన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సిఐఐ తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రిని, ఐటీ మరియు పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబుని ప్రత్యేకంగా అభినందించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించగలదని నిరూపించింది. దావోస్లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తన సత్తాను చాటి చెప్పింది. దేశ, విదేశీ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో విజయం సాధించింది. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడుల విషయంలో ఎలాంటి ఢోకా ఉండదని అర్థమైంది. ఫలితంగా హైదరాబాద్ రియల్ రంగంలోనూ పెట్టుబడిదారులకు సరికొత్త భరోసా ఏర్పడింది. దీంతో అధిక శాతం మంది నగరంలో ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకొచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. దావోస్లో మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో కూడిన ప్రతినిధుల బృందం మెడ్ట్రానిక్ సీఈఓ జెఫ్ మార్తా, అపోలో హాస్పిటల్ ప్రీతారెడ్డిని కలిసి హెల్త్ కేర్ టెక్నాలజీ గురించి చర్చించారు. యుఎన్ఎఫ్పిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నతాలియా కనెమ్, జార్జ్ వ్రాడెన్బర్గ్ వంటి వారితో మొదటి రోజు చర్చలు జరిపారు. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IR హైదరాబాదులో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయోఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజన్ లైఫ్ సైన్సెస్ 2000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడుల్ని పెట్టేందుకు అంగీకరించింది. 1500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టుల్ని విస్తరించనుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించి భారీగా 8000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ యూనిట్లో 12.5 GWh గిగావాట్ ఫర్ అవర్ సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో అదానీ గ్రూప్ సుమారు 12,400 కోట్ల పెట్టుబడుల్ని పెట్టడానికి అంగీకరించింది. తెలంగాణలో డేటా సెంటర్స్ నెలకొల్పేందుకు వెబ్వర్క్స్ 5,200 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనుంది. తెలంగాణలో 1000 కోట్ల కెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు గోద్రేజ్ అంగీకరించింది. దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. JSW ఎనర్జీ అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ తెలంగాణలో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త ప్రాజెక్టు 1500 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల స్కిల్లింగ్ సెంటర్స్ ఏర్పాటుకి టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్స్ నియామకానికి 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. సుమారు 1000 మంది ఇంజనీర్లకు ఉపాధినిచ్చేలా ఊబర్ 2 సేవల్ని ప్రవేశపెడుతోంది. ఐటీ డెవలప్మెంట్ సర్వీసెస్ అందించే క్యూసెంట్రియో కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ సొల్యూషన్ వరకు వివిధ అధునాతన సాంకేతిక సేవల్ని ఈ సంస్థ అందిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 1000 మంది ఉద్యోగుల కల్పనను లక్ష్యంగా ఎంచుకుంది. మొత్తానికి హైదరాబాద్ రియాల్టీలో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇక నుంచి ఇన్వెస్టర్లు, హోమ్ బయర్స్ ధైర్యంగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తారు.